దక్షిణ కొరియా దేశంలో సైన్యంలో పనిచేస్తున్న ఒక దైవభక్తి గల కుటుంబంలో ఆ యజమాని యుద్ధంలోకి వెళ్ళి చనిపోతారు. విధవరాలు మాత్రం మిగులుతుంది, చాలా పేద స్థితిలో ఉంది. ఆమె ఒక కుమారుడు. ఈ కుమారుడు రోజు ఏదో పనికి వెళ్ళి వచ్చి తల్లికి డబ్బులు ఇస్తున్నాడు. తల్లి అడుగుతుంది, నాన్న మరి పగలు పనికి వెళ్తలేదు, నువ్వు రాత్రులు పనికి వెళ్తున్నావు, ఎలా కష్టపడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డబ్బులు సంపాదిస్తున్నావు అని అడుగుతుంది. అమ్మ అన్నీ నీకెందుకు, నేను డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తున్నాను, చాలా డబ్బులు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నాను. సరే, తల్లి ధర్మం వచ్చి ఒకరోజు కుమారుని యొక్క స్నేహితులను అడుగుతుంది, బాబు ఏం పని చేస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు, డబ్బులు తీసుకొచ్చేస్తున్నారు, నాకు పొదువు లేకుండా ఇస్తున్నారు, నన్ను చాలా బాగా చూసుకుంటున్నాను, నా కొడుకు ఏం చేస్తున్నారని అడిగితే అతను నిజం చెప్పేశాడు. అమ్మ మేమేం చేయట్లేదు, మేము దొంగతనం చేసి రాత్రుల్లో డబ్బు తీసుకొస్తున్నాం. ఆ తల్లి ఆ కుమారుని కాళ్ళ మీద పడి ఏడ్చి, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు, దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే నిజాయితీగా నీతిగా నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని చెప్తుంది. నాయన నువ్వు నీతిగా సంపాదించిన సొమ్ముతో అయితే నేను బ్రతికించి, కానీ మనం గంజి తాగినా పర్వాలేదు, వస్తు పడుకున్నా పర్వాలేదు, నువ్వు దొంగతనాలు మానేయమని కుమారుడు కాళ్ళ మీద పడి ఏడ్చి బతుకులాడి కుమారుడిని ఒప్పించింది. ఆ రోజు నుంచి ఆ కుమారుడు తల్లి మాటలు విని దేవుని వాక్యాలు చెప్పటం మొదలుపెట్టింది. దేవుని వాక్యాలు విని ఒక పాత సైకిల్ మీద పాత సామాన్లు కొనడం కోసం ఒక సైకిల్ తీసుకొని తొక్కుకుంటూ ఆ వీధులంటే తిరిగి పాత సామాన్లు కొన్నాడు. ఆ విధంగా కొన్ని కొంతకాలం తర్వాత ఈ పాత సామాన్లన్నీ పెట్టుకోవడానికి ఒక షాప్ ఏర్పాటు చేస్తున్నారు. దేవుని దయ వల్ల అది కాలగమనంలో ఆ షాప్ పెద్దదైంది. ఆ తర్వాత ఆ వ్యాపారం పెద్దదై దక్షిణ